ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీముల్లో ఆర్సీబీ ముందు వరుసలో ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆ జట్టుకు ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్లో ఆర్సీబీనే సాటి అనడంలోనూ డౌట్ లేదు. అయితే ఇంతవరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొట్టలేకపోయింది. ఐపీఎల్ కప్ డ్రీమ్ను నెరవేర్చుకోలేకపోయింది. స్టార్ ప్లేయర్లకు ఆ జట్టు అడ్డాగా ఉన్న ఫైనల్ హార్డిల్ను మాత్రం దాటలేకపోయింది. దీంతో వచ్చే సీజన్లో అయినా సత్తా చాటాలని ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటోంది. అందుకు తగినట్టే వ్యూహాలను రచిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే వేలం ప్రక్రియపై ఇప్పటి నుంచే ఫోకస్ చేసినట్టుగాను చర్చ జరుగుతోంది. 18వ సీజన్కు ముందు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగాను టాక్ వినిపిస్తోంది. కొందరు కీలక ఆటగాళ్లను వదిలేయాలని డిసైడ్ అయినట్టుగాను ప్రచారం జరుగుతోంది. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. కెప్టెన్గా, ప్లేయర్గా తాను చేయాల్సినంత చేశాడు. సీనియర్ ప్లేయర్గా ఇప్పటికీ ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతున్నాడు. కెప్టెన్ కాకపోయినా లీడర్గా ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే ఆర్సీబీలో కేజీఎఫ్గా పిలుచుకునే ముగ్గురు ప్లేయర్ల బాండింగ్కు మాత్రం బ్రేక్ పడేలా ఉంది. కొన్నేళ్లుగా కోహ్లీ, డ్యూప్లిసిస్, మాక్స్వెల్ త్రయం ఆర్సీబీలో కీలకంగా ఉంది. డ్యూప్లిసిస్, మాక్స్వెల్ను వదిలించుకోవాలని ఆర్సీబీ ఆలోచిస్తున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే కేజీఎఫ్ ఎరా ముగిసినట్టే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. 2022లో జరిగిన వేలంలో డూప్లిసిస్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఓపెనర్గా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీతో కలిసి పరుగుల వేటలో పోటీ పడ్డాడు. కానీ డూప్లిసిస్ 40 ఏళ్ల మార్కును టచ్ చేశాడు. ఎంత ఫిట్ గా ఉన్నా ఏజ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుందనేది చర్చ ఉంది. దీంతో ఆర్సీబీ జెర్సీలో డూప్లిసిస్ ను చూడటం కష్టమనే వాదన వినిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున డూప్లిసిస్ 45 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1636 పరుగులు చేశాడు. మరోవైపు గ్లెన్ మాక్స్వెల్ సూపర్ ప్లేయరే అయినా గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు. సీజన్లో 10 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసిన మ్యాక్సీ జస్ట్ 52 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 5.78 మాత్రమే. సీజన్లో ఏకంగా 5 సార్లు 0 పరుగులకే మాక్స్వెల్ పెవిలియన్ చేరాడు. దీంతో వచ్చే సీజన్లో మాక్సీని ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేలంలో రాయల్ ఛాలెంజర్స్ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.